కనకధారకు స్వాగతం. ఈరోజు కార్తీక మాసంలో ఈ సంవత్సరం చివరి శుక్రవారం కదా. మామూలుగా అయితే ప్రతి కార్తీక మాసంలో మా వెనకాల ఉండే గుళ్ళో 3 అమ్మవార్లు ఉంటారు. అక్కడ కార్తీక మాసంలో ఓడిబియ్యం పోయడం నాకు అలవాటు. గత 10 సంవత్సరాలుగా పోస్తూనే ఉన్నాను. అయితే ఈరోజు ఇంకా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ఇప్పుడు గుళ్ళో అమ్మవారికి పెట్టడానికి పులిహోరకి కలుపుతూ ఉన్నాను అన్నమాట. అన్నం వండి పెట్టేశాను పొద్దునే. ఇందులో చిన్న ఉప్పు తీసుకో. అన్నం చల్లగా అయిన తర్వాత నిమ్మరసం కలిపి ఉప్పు కలిపి పెట్టేస్తే పులిహోరకి బాగుంటుంది. ఈ క్వాంటిటీకి వేయగలుగుతావా? నేనేనా అట్లా స్పూన్తో నాకు తెలీదు, చేతితో చెప్తా. ఇంకొంచెం పడుతుంది. చాలు. నిమ్మరసం కూడా సరిపోదు, ఇంకా 2 నిమ్మకాయలు పోయి. ఫస్ట్ అన్నం చల్లగా అయిన తర్వాత ఇలా నిమ్మరసం ఉప్పు కలిపి పెట్టేసి తాలింపు చేస్తానన్నమాట. ఈరోజు శుక్రవారం కదా, రాహుకాల దీపాలు కూడా నిమ్మకాయలతో పెడదాం. అరే చారిపోతుంది గింజలు కట్టే. నేను మా చిన్న చెల్లి ఇద్దరం కలిసి పోస్తున్నాము. మా మమ్మీ వస్తారు కలపడానికి. ప్రతి సంవత్సరం మా మమ్మీ వచ్చి ఫస్ట్ కలిపాకనే కలుపుతామన్నమాట ఓడిబియ్యం. సో నిమ్మకాయలు పులిహోరకి గుజ్జు తీసేసుకున్న తర్వాత ఇదే నిమ్మ తొక్కల్ని నేను రెడీ చేసుకుంటున్నాను దీపాలు వెలిగించడానికి. నేను 9 దీపాలు, నువ్వు 5 వచ్చిన. ఇది కాదు, ఇంకొకటి తీసుకో మరి, 2 నిమ్మకాయలు. ఈ లోపల నేను పులిహోరకి తాలింపు పెట్టేస్తాను. తాలింపు కోసం నూనె వేస్తున్నాను. పులిహోరలో ఎప్పుడు కొంచెం నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. సో ఆవాలు, కొంచెం తాలింపు ఎక్కువ వేస్తాను నేను. జీలకర్ర, కొంచెం వేగిన తర్వాత పల్లీలు, ఇంట్లో కూడా శుక్రవారం ఖచ్చితంగా అత్తమ్మ నిమ్మకాయ పులిహోర చేసి అమ్మవారికి పెడుతుంది. నిమ్మకాయ పులిహోర, అలాగే పొంగలి, చక్కెర పొంగలి. కొంచెం శనగపప్పు కూడా వేస్తున్నా, బాగుంటుంది. పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ కంపల్సరీ. ఎండుమిరపకాయలు మటుకి నల్లగా కాలాలి, అప్పుడే బాగుంటుంది. చాలామంది ఎండుమిరపకాయలు నల్లగా కాగితే మాడిపోయాయి అనుకుంటారు, కానీ అవి సరిగ్గా వేగడం అన్నమాట. ముఖ్యంగా పులిహోరలో ఇంగువ అయితే అసలు మర్చిపోకూడదు. పప్పు చేసినా పులిహోర చేసినా ఇంగువ కంపల్సరీ. ఇదేం వంటల ప్రోగ్రాం కాదు కదా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఏంటో అండి, మీతో మాట్లాడుతూ నేను అలా పులిహోర వండుతున్నాను అనమాట. అండ్ ఇప్పుడు పసుపు. నిమ్మకాయ పులిహోరలో పసుపు ఎప్పుడు ఎక్కువ వేయాలి. మీకు నచ్చితే తక్కువ వేసుకోండి, కానీ నేనైతే కొంచెం ఎక్కువనే వేస్తాను. నా వంటల్లో కాస్త పసుపు ఎక్కువగానే పడుతుంది. మంచిది కూడా, పసుపు కొంచెం ఎక్కువ తినొచ్చు. ఇప్పుడు పులిహోర కలిపేసాం. చిన్న వెండి గిన్నె తీసుకో, ఇంట్లోకి నైవేద్యం చేద్దాం. ముందు ఇంట్లో అమ్మవారికి పెట్టడానికి ఒక బౌల్లో పులిహోర తీసేసి ఇది గుడి దగ్గర పంచడానికి తీసుకెళ్తాం అన్నమాట. ఎప్పుడు ఇంట్లో పులిహోర పెట్టేటప్పుడు ఏ ప్రసాదం పెట్టినా సరే నిండుగా గిన్నె నిండా పెట్టాలి, నిండు మనసుతో పెట్టినట్టన్నమాట. ఇది గుడికి తీసుకెళ్ళడమే. అమ్మ వచ్చింది, అయితే ఓడిబియ్యం కలుపుతున్నాం అన్నమాట. సో అమ్మ ఓడిబియ్యం కలుపుతుంది అమ్మవార్లకి. ముందు 5 పిడికిళ్ళు వేస్తాము. తర్వాత 5 నిండు గ్లాసులు.
ఏదైనా పర్వాలేదు, ఏ దానితోనో ఒక దానితో 5 మన ఇష్టం. పసుపు, ఆవు నెయ్యి అన్న లేదా మనం వాడుకునే నూనె అయినా. సరిపోదు బేట. నెయ్యి అయినా కొంచెం. రండి అందరు చేతులు పెట్టండి. సో మధ్యలో కరెంటు పోయింది. 5 సెట్లు పెట్టేసి ఇగో ఇవి 5 సెట్లు. కొబ్బరికాయ ఇదిగో. ఇవి ఇట్లా పెట్టేసి మధ్యలో ఒక పండు పెట్టండి మమ్మీ. అమ్మవారికి చూసినావా మామిడి పండ్లు దొరికినాయి. మన చెట్టు ఏవి కాదు అంతే. వెళ్దామా? దాన్ని కలపాలి. ఈ పక్కన చిన్న చెల్లిది కూడా బియ్యం కలుపుతున్నాం. సేమ్ ఇలాగే కలపాలి. అయితే ఇక్కడ కరెంట్ లేదు, గందరగోళంగా ఉంది కదా. సో ఈ వీడియో ఇక్కడ కాపేసి మళ్ళీ రేపు గుడి దగ్గరికి వెళ్ళిన వీడియో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్.